గుద్దిన గుద్దికి పండు పడలేదు గాని వాడి తల పగిలింది. పోయినసారి ఇలాగే ప్రయత్నించినప్పుడు చెట్టుకి గుద్దుకోకుండా గాలిలో ఎగిరి తిన్నగా వెళ్లి నదిలో పడ్డాడు. అది జీవితంలో ఏదో ఒక రోజు జరిగే తప్పు. అది గ్రౌండ్ తడిగా ఉండడం వల్ల అలా జరిగింది. ఏయ్ దొంగ కోతి, మర్యాదగా ఆ పళ్ళని నాకిచ్చేయ్. ఇందులో నవ్వడానికి ఏముంది? ఇది నాది, నేనే తీసాను, నాకిచ్చేయ్. ఇది నీ కష్టానికి తగ్గ ఫలం కాబట్టి వాడిని తీసుకెళ్ళనివ్వకుండా నీకోసం తెచ్చాను. అది అది సూపర్, చాలా థ్యాంక్స్ మోగ్లీ. మనం షేర్ చేసుకుందామా? అది అది సరే, వేరే దారి లేదు. ఓ థాంక్స్. చూసారా, తన ఈ ప్రవర్తన వల్లే తనంటే అందరికీ ఇష్టం. చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడే. ఒకడు కష్టంలో ఉన్నప్పుడు వాడికి సాయం చేసి తనకి కావలసిన మొత్తం తను తీసుకున్నాడు. నాకు ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని ఉంది. చాలే, నోరు మూయండి. నన్నెప్పుడు ఆట పట్టించడమే మీకు పనిగా మారింది. ఇక నేను సహించలేను, వెళ్తున్నాను. లంచ్ కి నేను తీసుకొచ్చాను, మనం దీన్ని షేర్ చేసుకుని తిందాం. ఏ ఎంజాయ్మెంట్ లేదు, నువ్వు తప్పు చేసావు. ఇలా చూడు, కోప్పడకు. తను చేసిన విషయమేగా మాతో చెప్పాడు. తను చేసింది చూసి ఈ అడవిలో అందరూ నన్ను వెర్రివాడు అనుకుంటున్నారు. ఏంటి? నేను అలా చేయలేదు. నేను ఎలాంటి వాడినో మీకు త్వరలోనే తెలిసేలా చేస్తాను. మోగ్లీ, నేను ఈ పోటీకి ఛాలెంజ్ చేస్తున్నాను. క్యాలిస్ ఫెదర్ ని ఎవరు ముందుగా తీసుకొస్తారో వాళ్లే విజేత. అదెంత మాత్రం బాలేదు. నువ్వు ఓడిపోతానన్న భయంతోనే కదా ఇలా మాట్లాడుతున్నావు? లేదు, అలాంటిదేం లేదు. నాకు తెలిసి ఇదొక విషయం కాదని తను అనుకుంటున్నందువల్లే ఒప్పుకోవట్లేదని అనుకుంటున్నాను. అదే విధంగా కలు అన్నది పెద్ద డేంజర్ అయిందేం కాదు. ఆ పని సులభమే, మీరు సాధించొచ్చు. ఓకే, పోటీకి నేను వస్తాను. నేను హెచ్చరించలేదని ఆ తర్వాత చెప్పకూడదు. నా లంచ్ నువ్వు చూసుకుంటావా బగీరా? ఎంతసేపట్లో వస్తావు? ఎంతసేపు పడుతుందో నాకు తెలీదు. రా, పోటీలో కలుద్దాం. హే ఇందుకే నా బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి. ఎంత ఫిట్ గా ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? పడిపోయావుగా. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. జస్ట్ మిస్. నీకంత ఆకలిగా ఉంటే చెట్టుకున్నది కోసుకుని తిను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ చిన్న కోతి మన మోగ్లీ ఆహారాన్ని తినాలని చూసింది. నువ్వు నీ మిషన్ ని బాగా సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నావు. అందుకు అభినందనలు. ఆ బాధ్యత నాకు అప్పగించాడు. పని సక్రమంగా చెయ్యాలిగా. డాజీ, హే డాజీ. సరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఇక్కడ అసలు ఏం పని? కాలవూస్ నెస్ట్ లో ఎవరైనా ఉన్నారేమో, కాస్త చూసొస్తావా? అది చాలా కష్టమైన పని, అక్కడికి వెళ్ళి చూడడం కుదరదు. నాకు అర్థమవుతుంది, కానీ నాకు ఒకే ఒక్కటి చాలా అవసరం. నీకు పిచ్చి కింద ఏంటి? లేదు, నేను మోగ్లీతో ఛాలెంజ్ చేశాను. ఆల్రెడీ తను చేసిన పని వల్ల ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను గెలిచానంటే ఎవ్వరూ నన్ను ఎగతాళి చెయ్యలేరు. సరే అయితే, అయినా అది తీయడం చాలా కష్టం అని తెలుసు. నీకోసం ట్రై చేస్తాను. నేను అంతా వెతికాను, పూర్తిగా వెతికాను. అక్కడ ఎవరు లేరు. సో నువ్వు ఏం చేయదలుచుకున్నావో అదే చేసుకో, సరేనా? ఏంటి ఇంకా పడలేదు?
చాలే ఆపు, నేనే వెళ్ళి నీకోసం ఫెదర్స్ ని తీసుకొస్తాను. లేదు లేదు, అది చీటింగ్ అవుతుంది. నేనే స్వయంగా చేయాలి. ఒకవేళ నువ్వు చేసినట్టు గనక ఎవరికైనా తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు. నాకు దొరికాయి. ఓ ఇంకా నయం, వాళ్ళ దగ్గర నుండి నువ్వు తప్పించుకున్నావు. మౌగ్లీ, నువ్వు నాకు ప్రామిస్ చేయి దీని గురించి ఎవరికీ చెప్పండి. నువ్వు చెప్తే అందరూ తన్ని వేళకోళం చేస్తారు. దీనికి నేను ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, కానీ నువ్వెందుకు ఫెదర్ ని తీసుకెళ్తున్నావు చెప్పు. ఒకవేళ నేను ఈజీగా ఓడిపోతే తను దీన్ని ఎంత మాత్రం నమ్మడు, ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. అందుకే తనకి సాయం చేసినట్టుగా చేసి దీన్ని తీసుకువెళ్తున్నాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీన్ని నేను చూసుకుంటున్నాను. మీరిద్దరూ నన్ను విసిగించడం కాస్త ఆపుతారా? కొద్దిసేపైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి. అమ్మయ్యా, ఇప్పుడు బాగుంది. హాయిగా నిద్రపోతాను. ఎవరన్నా నెస్ట్ లోకి వచ్చి ఏదో చేసి వెళ్ళారు. నాకు దాని గురించి ఏమీ తెలీదు. నిజంగానే నాకేం తెలీదు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ రెక్కలు కోరికి పారేస్తాను. సరే, నేను అంతా చెప్పేస్తాను. నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను. హే కమాన్ షేర్ ఖాన్, వాళ్ళు వస్తున్నారు. ఏంటి షేర్ ఖానా? ఇటువైపుకు వెళ్ళాలి, త్వరగా. మీరు పరిగెత్తగలరు కానీ ఎక్కడ దాకోలేరు. త్వరగా మీరు రండి షేర్ ఖాన్, వాళ్ళు మీ పక్కనే ఉన్నారు. నిన్ను చూసావు, షేర్ ఖాన్ చూసా నేను భయపడను, అర్థమైందా? నువ్వు భయపడితే ఏంటి, భయపడకపోతే ఏంటి, నువ్వు నాకు ముఖ్యం కాదు. షేర్ ఖాన్ మౌగ్లీనే అడిగారు. షేర్ ఖాన్ భోజనం చేయబోతాడు. ఇవేమీ నన్ను భయపెట్టలేవు తెలుసా? నువ్వు భయపడట్లేదని అబద్ధం చెప్తున్నావు కదా. నువ్వు నా నుంచి ఒక్క ఫెదర్ ని కూడా తీయలేవు. మౌగ్లీనే తీసాడని నాకు బాగా తెలుసు. నువ్వు నా నెస్ట్ ని జరపగలిగావు అంతే. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? వీలైతే వచ్చి నన్ను పట్టుకో. ఏంటి? దీని తర్వాత నువ్వు ఎక్కడికి పరిగెట్టలేవు. ఈసారి మీరు తనని ఖచ్చితంగా పట్టుకోగలరు షేర్ ఖాన్. చాలా బాగా నటించావు. ఇక్కడ షేర్ ఖానే లేడు, అది నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఒంటరిగా వచ్చావు. ఓహో, నువ్వు అలా అనుకుంటున్నావా? ఎప్పుడు నేను ఒకే ట్రిక్స్ ని చేయను. నా దగ్గర ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. నా ఫెదర్ ని తీసుకుని సులభంగా పారిపోదు అనుకున్నావా? చకాలా, నీకు భోజనం ఏర్పాటు చేసాను, తిను. హోమ్ డెలివరీనా? అద్భుతంగా ఉంది. దీనికి ఎక్స్చేంజ్ గా ఏం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. నాకు ఏమీ వద్దు, నీకు ఊరికే ఇచ్చారనుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడా? ఇది లంచ్ టైం. లేదా నీ సహాయానికి థ్యాంక్స్ మిత్రమా. లేదు పర్వాలేదు, నేనేమీ దీన్ని ఆశించి చెయ్యలేదు. నిజంగా నేను ఒక రియల్ హీరోవి, చక్కటి ఫ్రెండ్వి. బలు బలు బలు, నువ్వేం చేస్తున్నావు బగీరా? ముందు నన్ను ఇందులోంచి విడిపించు. ఈ కోతి పిల్లకి నేను బుద్ధి చెప్పాలి. నువ్వు షారిస్తావన్న ఆశతో ఇంతసేపు చూసుకున్నా, ఈలోగా నా కళ్ళు కప్పి తినేసింది. నేను కళ్ళు మూసి తెరిచేలోగా దాని పనితనాన్ని చూపించింది. అవును, కోతి చేష్టలు ఇవే కదా. నువ్వు వచ్చేసావా? పోటీ ఎలా జరిగింది? ఎవరు గెలిచారు? ఇంతసేపు మాట్లాడుతుంటే వినకుండా నీ సమస్య ఏంటని అడుగుతావా? నీకు అసలు నిజానికి ఇవి పెట్టుకున్న తర్వాత నాకు బయట నుంచి ఏ శబ్దమూ వినపడలేదు. నువ్వు నీ బాధ్యతని సరిగ్గానే నిర్వర్తిస్తావనుకున్నానే. నేను కరెక్ట్ టైంకే వచ్చాను. నేను చెప్పినట్టుగా ముగ్లీయేగా ఎప్పటికీ మాసు చూసావా? తనే గెలిచాడు. మళ్ళీ నువ్వు రన్నర్ అప్ గానే వస్తావని మా అందరికీ తెలుసు. సారీ, మమ్మల్ని క్షమించండి. మా ఇద్దరిలో ఎవరు విన్నర్ కాదు. నిజంగానా? అంటే మీరిద్దరూ కలూస్ ఫెదర్స్ తీసుకున్నా కూడా గెలవలేకపోయారా? అవును, నేను గెలిచినా నిజానికి గెలిచినట్టు కాదు. నన్ను ఒక ప్రమాదం నుంచి తనే కాపాడాడు తెలుసా?
దాని గురించి మీకు వివరంగా నేను చెప్తాను. చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా దీని గురించి వినాలి. నేను వస్తాను, ఆగండి. నన్ను ఎవరైనా తీసుకువెళ్ళండి, దయచేసి తీసుకువెళ్ళండి. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమైంది మీకు? ఏమైనా సమస్య చెప్పండి. నా చోట్లో ఉన్న టామరిండ్ చెట్టును తీసుకోవడానికి వచ్చారు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఒప్పుకో. దానికి ఎందుకు చనిపోయినట్లు నటిస్తున్నారు? అది నేను ఎందుకు అలా చేశానంటే నాకు భయం వేసింది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసమే అలా నటించాను, అంతే. ఇంత పెద్దగా ఉంటూ ఇలా నువ్వు అందరికీ భయపడుతుంటే అది ఏ రకంగా న్యాయం? మనిషి పెరిగావు గాని కాస్త కూడా బుద్ధి లేదు. అందరూ ధైర్యవంతులుగా ఉండటం కష్టం. కొందరు ఇలాగే ఉంటారు. నేను ఏదైనా ధైర్యంగా చేయాలనుకున్నప్పుడే దెబ్బతింటూ ఉంటాను. మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. నేను ఒక ఉల్ఫ్గా ఉన్నట్టయితేనే నా జీవితం చాలా ఆనందంగా ఉంటుందనిపిస్తూ ఉంటుంది. నీ దగ్గరున్న టాలెంట్ ని నువ్వు బయటికి తీసుకొస్తే నువ్వు కూడా గొప్పవాడివే. నీకు ఈత కొట్టడం బానే వచ్చు కదా. నాకు ఏదో ఒకటి చెప్పి నన్ను ఓదార్చాలని అనుకోవద్దు. నాకంటే గొప్పవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ జంగిల్లో నేనే సామాన్యుణ్ణి. ప్రతి విషయంలోనూ నేను చాలా భయపడుతూ ఉంటాను. నీకు మేము సాయం చేయమా? ఏం సాయం చేస్తావు? సరే, సాయం చెయ్యాలనుకుంటే అవునవునవునవును, నన్ను ఉల్పుగా నువ్వు మార్చేసాయి. ఈ ఆలోచన చాలా మూర్ఖత్వంగా ఉంది. దీన్ని వుల్ఫ్ గా మార్చడం అనేది సాధ్యం కాని పని. మీ ఆలోచనని మార్చుకోండి. చూశారుగా, తనకి ఏమాత్రం ధైర్యం లేదు. ఏం చేసినా తను మారడు. దయచేసి అలా మాట్లాడకు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళలోనూ ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు. తనకు నమ్మకం మాత్రం నేర్పిస్తే సరిపోతుంది. ఏంటి? దానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆ గోల్డెన్ మౌంటైన్ పైకి వెళ్లి నిలబడాలి. అంతేకాదు, వుల్ఫ్ గుంపుతో వెళ్ళాలి. ఈ ప్రయాణం ఒక రోజంతా కొనసాగుతుంది. తప్పకుండా 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 నేను చేస్తాను. వుల్ఫ్ అవ్వాలంటే రూల్ నంబర్ 1, ఇలా పరిగెట్టేటప్పుడు బాగా తిన్నగా పరిగెట్టాలి. నాకు తెలుసు. అలాంటి సౌండ్స్ అన్ని అస్సలు చేయకూడదు. నాకు ఇది తెలియకుండా పోయింది. ఖచ్చితంగా నాకు తెలుసు, ఈ రానా వుల్ఫ్ గా మారే అవకాశమే లేదు. దానికి ఏమాత్రం అర్హత లేదు. ప్రయాణం చేసేటప్పుడు దారిలో నువ్వు తప్పిపోతే ఊల్స్ కు వినబడేలా నువ్వు ఇలా అరవాలి. మీతో ఒక ఒప్పందం కుదుర్చుకుందామని వచ్చాను మిస్టర్ షేర్ ఖాన్. నాకు మీరు ఆ రానాని పట్టి అప్పగించి ఇవ్వాలి. దానికి బదులుగా నువ్వు నాకేం చేస్తావు? ఏమడిగినా ఇస్తాను. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. రేపు ఉదయం సక్రమంగా పని పూర్తి చేస్తే మీకేం కావాలన్నా ఇస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నీరసించిపోకుండా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. నాకు తెలుసు అది చివరిగా ఇక్కడికే వస్తుందని. నువ్వు ఖచ్చితంగా ఒక వుల్ఫ్ గా మారలేవు. కావాలంటే ఒక మంకీగా మారు. వాళ్ళు చెప్పేది నిజమే కదా. నాకు ఏం అర్హత ఉంది? ఇదంతా నేను ఎలా చేయగలను? నేను ఎక్కువగా పరిగెత్తలేను, ధైర్యంగా ఉండలేను, భయపడకుండా ఉండలేను. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకురావాలి. నీ భయాన్ని పోగొట్టాలి. ధైర్యం అనేది అందరిలోనూ ఉంటుంది, నీలో కూడా ఉంటుంది. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను అన్ని సవ్యంగా చేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? మీరు చెప్పినవన్నీ చేస్తాను. ఇక నా ఆటని చూడండి.
ఇది నా వల్ల ఏ పని కాదనుకుంటాను, ఎందుకంటే నాకు చిన్న కాళ్ళు పెద్ద శరీరం, దీంతో నేను పైకి ఎక్కలేను. నీ వల్ల అవుతుంది. నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయగలవు. నేను చెప్పినట్టు చేసేశాడు. ఈ రోజు అది గెలుచుండొచ్చు, రేపు నేను దాని అంతు చూస్తాను. ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా కట్టేశారు? దయచేసి కట్లిప్పండి, నేను ఇక్కడ నుండి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి, ప్లీజ్ నా కట్లిప్పండి, బతిమాలుకుంటున్నాను. ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకు. నిన్ను అడ్డం పెట్టుకొని మేము ఒక పని పూర్తి చేయాలి. అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. కానీ రేపు వాళ్ళని ఏదో విధంగా దారి మళ్లించి మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. రేపే ఆ రేస్ జరుగుతుంది. ఈ మార్గంలోనే ఆ ఉల్ఫ్స్ వస్తాయి. వాటితో పాటు నీ శత్రువు నా శత్రువు కూడా వస్తారు. దానికి ముందు ఒక ముఖ్యమైన పని మనం చెయ్యాలి. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను సాధించాను. ఈ పని నేను విజయవంతంగా చేశాను. గర్వంగా ఉంది. వెల్కమ్. ఈ వుల్ఫ్ ప్రయాణానికి మేం నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఇక మన వేట మొదలు పెడదాం. నేను వుల్ఫ్ని, నేను వుల్ఫ్ని, నేను వుల్ఫ్ని. అరవకుండా రావాలని చెప్పాను కదా. రూల్స్ నీకు గుర్తున్నాయా లేదా? చప్పుడు చేయకుండా పరిగెట్టాలి. ఇప్పుడు దాన్ని గుర్తుంచుకో. మీరు వెళ్తూ ఉండండి, మేము బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాం. వుల్ఫ్గా ఉండడం చాలా కష్టంగా ఉందబ్బా. మనం పని మొదలు పెట్టాల్సిందే. హెల్ప్! నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి, నాకు భయంగా ఉంది. త్వరగా నన్ను నమ్మండి, నేను నిజంగానే ప్రమాదంలో ఉన్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి. ఇది వీళ్ళ ట్రాప్. ఓ, ఇది ఎలా జరిగింది? ఇది షేర్ ఖాన్. ఇదంతా నా వల్లే. నేను వుల్ఫ్గా అవ్వాలని వీళ్ళని ఇరికించేశాను. నేను ఎప్పుడు ఏంటే మోగ్లీని ఎలాగైనా కాపాడాలి. నేను తనని ఎలా కాపాడతానో తెలియట్లేదు. ఇప్పుడు 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 నేనేం చెయ్యాలి? అంత త్వరగా నువ్వు నన్నేం చేయలేవు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఈ దెబ్బతో రాణా కథ అంతమవుతుంది, మౌగ్లీ కథ అంతమవుతుంది. ఎన్నిసార్లు నన్ను మోసం చేశావు? నేను ఒక వుల్ఫ్ని. ఎస్ 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 వస్తున్నా. ఈ రోజు నా అదృష్టం కలిసి వచ్చింది. నువ్వు అయిపోయావు. వీడా ఇలా చేసింది? సూపర్ గా చేసావు రాణా, చాలా థ్యాంక్స్. నువ్వు చేసిన దాన్ని నువ్వైనా నమ్మగలుగుతున్నావా? షేర్ ఖాన్ ని నువ్వు ఓడించావు. వుల్ఫ్ కూడా ఆ పని చేయలేదు. నేను నిన్ను ఎన్నోసార్లు బాధపడేలా మాట్లాడాను, కానీ నువ్వు నన్ను కాపాడావు. వుల్ఫ్ కన్నా ధైర్యవంతుడు ఇప్పుడు నువ్వే. నాకు తెలుసు దీని వెనక ఎవరున్నారో. ఇక్కడ నువ్వు దాక్కోనవసరం లేదు, బయటికి రా. రాణా కన్నా షేర్ ఖాన్ దేనికి పనికిరాడని నాకు ఈ రోజే స్పష్టంగా అర్థమైంది. రాణా మనల్ని కాపాడాడు, లేకపోతే మనం ఇప్పటికి చచ్చుండేవాళ్ళం. మనందరినీ అంతం చేయడానికి వాళ్ళెంత పెద్ద ట్రాప్ చేశారో. రాణా ధైర్యమే ఈ రోజు మమ్మల్ని మీ ముందు నిలబెట్టింది. తనొక తెలివైన వుల్ఫ్ అని అందరికీ తెలిసేలా మీరే చెప్పాలి. అభినందనలు రాణా, నువ్వు చాలా ధైర్యవంతుడు అని అందరికీ నిరూపించావు. నువ్వు కూడా వుల్ఫ్ అని చెప్పడానికి మేం గర్వపడుతున్నాం. నువ్వు కోరుకున్నట్టే ఈ రోజు నుంచి మాలో ఒక్కడివిగా ఉండిపోతావు. మా వుల్ఫ్ గుంపులో ఉన్న వాళ్ళందరికీ ధైర్యంగా ఎలా ఉండాలో నువ్వే నేర్పించాలి. ఏమంటావు? వావ్, ఇదంతా నిజంగా నిజమేనా?
ఇదిగో ఇప్పుడు చూడు, నువ్వు ఏం చేయాలంటే నీ దృష్టిని ముందుకు సారించి తిన్నగా పరిగెడుతూ ఉండాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఇది నీ టర్న్. నువ్వు కరెక్ట్ గా చేస్తావనుకుంటున్నాను.